నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత రహస్యమైన శక్తివంతమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. నేపాల్. నేపాల్ రాజధాని కాఠ్మండూలోని బాగమతి నది ఒడ్డున వెలిసిన ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది అంతు చిక్కని శక్తులకు నిలయం. ఈ ఆలయం 2015 నాటి భయంకరమైన భూకంపాన్ని ఎలా తట్టుకుంది? అసలు ఇక్కడ శివలింగం ప్రతిరోజు పెరుగుతుందా? ఈ వీడియోలో పశుపతినాథ్ ఆలయానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆలయ చరిత్ర కొన్ని వేల ఏళ్ల నాటిది. పురాణాల ప్రకారం పరమశివుడు మరియు పార్వతీదేవి ఒకప్పుడు జింకల రూపంలో ఈ అటవీ ప్రాంతంలో విహరించారు. దేవతలు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు శివుడి యొక్క కొమ్ము విరిగి ఇక్కడ పడిందని, అదే కాలక్రమేణా శివలింగంగా మారిందని చెబుతారు. ఈ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? గోపాలరాజ వంశావళి ప్రకారం క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన లిచ్ఛవి రాజవంశపు రాజు సుపుష్పదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే మరికొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ప్రచండదేవుడు అనే రాజు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో దీనిని నిర్మించారని కూడా పేర్కొనబడింది. ఒక గొల్లవాని ఆవు ప్రతిరోజు ఒకే చోట పాలు కురిపించడం గమనించి అక్కడ తవ్వగా ఈ స్వయంభూ జ్యోతిర్లింగం వెలుగులు చిమ్ముతూ బయటపడిందనేది ఇక్కడి స్థల పురాణం. ప్రపంచంలోని ఇతర శివలింగాల కంటే ఇది భిన్నమైనది. ఈ 3 అడుగుల ఎత్తున్న శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. తూర్పున తత్పురుష, పశ్చిమాన సద్యోజాత, ఉత్తరాన వామదేవ, దక్షిణాన అఘోర మరియు పైకి చూసే ఈశాన ముఖం. ఇది నిరాకార రూపం. ఇంకో వింత ఏమిటంటే ఈ శివలింగం భూమి లోపల నుండి పెరుగుతోందని ఇక్కడి పూజారులు మరియు భక్తులు నమ్ముతారు. పాతకాలపు రికార్డులతో పోలిస్తే లింగం పరిమాణం ఇప్పుడు పెరిగిందని చెబుతుంటారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నేపాల్ ఆలయంలో పూజలు చేసేది నేపాల్ వారు కాదు. ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన సాంప్రదాయం ప్రకారం కేవలం దక్షిణ భారతదేశానికి చెందిన, ముఖ్యంగా కర్ణాటక భట్ట బ్రాహ్మణులు మాత్రమే ఈ లింగాన్ని తాకే అధికారం కలిగి ఉంటారు. వీరు శాకాహారులుగా ఉండి మరియు కఠినమైన వేద శిక్షణ పొంది ఉంటారు. ఇప్పుడు మనం అసలు మిస్టరీలోకి వెళ్దాం. మృత్యువుకు సాక్ష్యం. ఆలయానికి సమీపంలోని ఆర్యఘాట్ వద్ద శవ దహనాలు జరుగుతాయి. ఇక్కడ దహనం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. కానీ కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కొన్ని శవాలు పూర్తిగా కాలవని, అది వారి వారి యొక్క కర్మల వల్ల జరుగుతుందని స్థానికులు భావిస్తారు. 108 ఎద్దు తలలు. ఈ ఆలయం గోడలపైన 108 నంది తలలు చెక్కబడి ఉంటాయి. ఇవి ఒక ప్రత్యేకమైన ఖగోళ అమరికలో ఉంటాయని, విశ్వాంతరాళం నుండి వచ్చే శక్తిని ఆలయంలోకి ఆకర్షిస్తాయని పరిశోధకులు భావిస్తారు. పశుపతినాథ్ ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే మనకు స్వాగతం పలికే ఓ భారీ కంచు నంది విగ్రహం కేవలం ఒక శిల్పం మాత్రమే కాదు, అది అంతు చిక్కని అద్భుతం. ఈ భారీ నంది విగ్రహం ఎల్లప్పుడూ గర్భగుడిలోని శివలింగాన్ని తదేకంగా చూస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడి ఒక గొప్ప రహస్యం ఏమిటంటే భక్తులు నిజమైన భక్తితో ఈ నంది కళ్ళల్లోకి చూస్తే గర్భగుడిలోని శివలింగం యొక్క ప్రతిబింబం నంది కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సైన్స్ కూడా వివరించలేని ఈ దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భక్తులు తమ కోరికలను ఈ నంది చెవిలో చెబితే అవి నేరుగా పరమశివుడికి చేరుతాయని ఇక్కడి వారు బలంగా నమ్ముతారు. శివుడు ఉన్న చోట శక్తి ఉండడం సహజం. పశుపతినాథ్ ఆలయానికి కొద్ది దూరంలో బాగమతి నది అవతల మురుగస్థలి అడవి దాటాక గుహేశ్వరి శక్తిపీఠం ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న
51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఇకపోతే భూకంపం నుంచి రక్షణ. 2015లో నేపాల్లో భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు చుట్టుపక్కల భవనాలన్నీ కూలిపోయిన ప్రధాన ఆలయానికి మరియు లింగానికి చిన్న గీత కూడా పడలేదు. ఇది శివుని మహిమ కాక మరేమిటి? పశుపతినాథ్ అంటే సమస్త జీవులకు ప్రభువు అని అర్థం. ఈ ఆలయం మనకి జీవితం మరియు మరణం మధ్య ఉన్న రహస్యాలను గుర్తు చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించారా? ఒకవేళ దర్శించుంటే మీ అనుభవాలను కామెంట్లలో తెలపండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. జై పశుపతినాథ్. ఇక్కడ మీరు మన రాజుల యొక్క కీర్తి, వారి యొక్క నైపుణ్యతను చూడగలరు. వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ బాదామి యొక్క పూర్తి వీడియోని ఇక్కడ క్లిక్ చేసి వెంటనే చూసేయండి.